మరి నిజంగా ఈరోజు చూసుకున్నట్లయితే సార్, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్య కాలంలో వర్షాలు లేకపోయినప్పటికీ నదుల అనుసంధానం పెట్టేసి గోదావరి నదీ జలాలు పట్టిసీమతో మొదలు పెడితే 1500 కోట్ల రూపాయలతో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి ఎత్తిపోతల ద్వారా కృష్ణా ఏదైతే ఉందో అక్కడికి వాటర్ తీసుకొని అక్కడి ద్వారా రాయలసీమకి లిఫ్ట్ పంపు చేసి కుప్పం వరకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు గారు. మరి ఇప్పుడు సరేయా, నువ్వు చంద్రబాబు గురించి బాగా చెప్తా ఉన్నావు, మరి రాజశేఖర రెడ్డి గారు ఏం చేయలేదా అని అంటారు సార్. పోలవరం కుడి కాలువ మట్టి పనులు పూర్తి చేశారు. ఓన్లీ మట్టి పనులు అంటే సులభంగా జేసీబీలు పెట్టి గబా 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 చేసే పనులు తొందరగా అయ్యేది. ఆ మట్టి కూడా అమ్ముకోవడం అనేది అప్పట్లో స్కామ్ జరిగింది అనేది అందరికీ తెలుసు. మట్టి కూడా అమ్ముకునేసి డబ్బులు సొమ్ము చేసుకున్నారనేది అందరికీ తెలుసు. మరి నిజంగా రాజశేఖర రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఆ రోజుల్లోనే ఎందుకు రాక్ఫిల్ డ్యాము, కాఫర్ డ్యాము పోలవరానికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వాన్ని అంటే అప్పట్లో ఉన్నటువంటి సోనియా గాంధీ గారిని ఒప్పించి ఎందుకు మొదలు పెట్టలేదు?